నీకు అతను పిచ్చి పట్టుకుందే. నా ఫీలింగ్స్ నీకు అర్థం కావే. ఓ గాడ్. ఈ టైంలో అతను ఇక్కడుంటే ఎంత బాగుంటుందో. మొన్న యాక్సిడెంట్లో ఏమన్నా తేడా జరిగిందా? మాధవి కన్ఫర్మ్. హలో 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 థ్యాంక్స్. ఎందుకు? కాపాడి ఎందుకు? అయితే సరే. ఇదేం బాలేదు. మీరు ఆ రోజు మీ ఇష్టానికి నన్ను ఉఫు 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 అని సేవ్ చేస్తే నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఆ రోజు లైటర్ ఇచ్చావుగా, సరిపోతులే. సరిపోదు. ఒక ఒక కప్పు కాఫీ. కాఫీ అలవాటు లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పోనీ మందు కొడదామా? జిన్, రమ్, విస్కీ, బ్రాందీ, బియర్ ఉందా? అయ్యో నాకేదో అయింది. ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడాను. కరెక్ట్. ఈడు నా ఫ్రెండ్. ఈడు నువ్వు కలిసి క్లారిటీగా మాట్లాడుకోండి. నాకు పని ఉందని వెళ్తున్నాను. పాలేంగా ఐఎమ్ తిరు. కాఫీ తగ్గుతూ మాట్లాడుకుందామా? రండి. రాత్రి నాకు డానీ గాడికి గొడవైంది. ఆడు మనుషులతో జాగ్రత్తగా ఉంటాడు. అలాగే. అరే ఆ కట్టేంటి? కొట్టాను. ఎవరిని? కరెంటు పోల్. పోల్ని కొట్టారా? దేనికి? బలిసి. కాఫీ తాగుదామా? కాఫీ. దా థ్యాంక్ యూ. కూర్చో కూర్చో. ఏ 2 కాఫీ. ఓకేనా? యాక్చువల్లీ ఏ కాఫీ తాగుతావు? మీ ఇష్టం. క్యాపుచినో? ఓకే. ఏ క్యాపుచినో. అలాగేనా? యాక్చువల్లీ వస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయాయి. 2 కప్పులు పట్రా. నేను ఊరెల్. కాఫీ వచ్చేసింది. నేను ఊరు తాగు. అది కాఫీ. కాఫీ వేడిగా ఉంది. అదే అదే బాగుంటుంది. తాగు. నేను ఊరు వెళ్ళిపోతున్నాను. అయిపోయిందా? తాగే తాగే తాగే. అయిపోయింది. ఇది కూడా తాగు. నో థ్యాంక్స్. కాఫీ తాగాలన్నావు, వచ్చావు, తాగావు. చల్. అది కాదు. జస్ట్ లిసన్ టు మీ. వెళ్ళమన్నానా? వై డోంట్ యు అండర్స్టాండ్? వెళ్ళు. అరే నేను వెళ్ళు. ఆ అమ్మాయిని రమ్మంది నేనే అన్నా. సైలెంట్గా ఇల్లు. ఎలాగైనా నేను అమ్మాయిని కలవాలి. నాకున్న హోప్ అలా మీరు ఒక్కళ్ళే సార్. ఓ తో 13 साल का पहले मैटर हो गया. అప్పటిలో మా నాన్నగారు ఆ ఇల్లు కొన్నారు, కానీ ఆయన ఇప్పుడు లేరు. మైతో దుబాయ్ మే సెటిల్ हो गया. ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ నాకేం తెలియదు. ఐఎమ్ సారీ. ఏంటి డల్గా ఉన్నావు? పద షాపింగ్ చేద్దావు గాని. నువ్వు వెళ్ళు, నాకు మూడ్ లేదు.
స్మోక్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది. నో థ్యాంక్స్. అలవాట్లేదా? సిగరెట్ తిప్పి పెట్టుకో. ఎందుకే బైక్ తీసుకొచ్చావు? కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఉండక్క. ఎందుకు? రా. అంకుల్ ఎలా ఉన్నారు? ఏమైందిరా? మిమ్మల్ని చూడాలనిపించి ఫోన్ చేశాను. ఏయ్, ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చావు నన్ను? అమృత తనకి ఇప్పుడు తన్ని చూస్తే అంతా మర్చిపోయి మారిపోతాననుకున్నావా? ఎలాగే చిన్న పిల్లవి నువ్వు. వాడి గురించి నీకు తెలియదు. చిన్నప్పుడే మా అమ్మ నన్నల్ని చంపేశాడు. నా జీవితంలో మిగిలిన కాస్త సంతోషాన్ని కూడా చెరిపేసి నా మనసుని బాధ పెట్టి వాడెంత సంతోషంగా ఉన్నాడు చూడు చూడు. సంతోషం అది ఎలా ఉంటుందో చూసి చాలా రోజులు అవుతుంది అమృత. నీకు నిజం తెలీదు. ఏ నిజం? నువ్వు మా ఇంటికి రాలేదా? మా అమ్మ నన్ను చంపలేదా? ఆ? చెప్పు. చెప్తే నమ్మే విషయం అయితే ఎప్పుడో చెప్పేవాడిని. అయినా చిన్నప్పుడు చెప్తేనే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు చెప్పి నమ్మించడానికి నా దగ్గర ఏం లేదు. నువ్వే కరెక్ట్. నీ కోపం కరెక్ట్. నీ బాధ కరెక్ట్. మరెందుకు మళ్ళీ నాకు కనపడి క్షణ క్షణం చంపుతున్నావు? అది నా వల్ల కాదు. ఏదన్నా ఉంటే ఒకేసారి చంపేయ్. చంపేయ్. ఢిల్లీ యాక్సిడెంట్లో నేను చచ్చిపోయినా బాగుండేది. ఎందుకు కాపాడావు? నువ్వే ఎందుకు కాపాడావు? అందువల్లే నేను అమృత నన్ను ఒకసారి చూడు అమృత. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు అమృత. ఇప్పుడు నీ కళ్ళకి హంతకుళ్ళ కనిపిస్తున్నాను కదా, చెడ్డవాళ్ళ కనిపిస్తున్నాను కదా. కానీ ఇవే కళ్ళు చిన్నప్పుడు నన్ను మంచోడని నమ్మి ఈ చేయి పట్టుకుని ఇంటి వరకు తీసుకెళ్ళే. ఇవే కళ్ళు ఢిల్లీలో నీ ప్రాణం కాపాడితే నిన్ను నా వెంట పడేలా చేసాయి. ఇప్పుడు ఇవే కళ్ళు చెడ్డోడంటున్నాయి, హంతకుడంటున్నాయి. ఏది నిజం? కళ్ళతో చూసేది, చెవులతో వినేది ఏది నిజం కాదు అమృత. అంత భ్రమ. కళ్ళతో కాదు, మనసుతో చూడాలి. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసుతో నన్ను చూడు. ఒక్కసారి. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెవరినైనా లవ్ చేసావా? చెప్పు. చేశాను. ఎవరిని? శ్రీదేవి. శ్రీదేవా? ఎలా ఉంటుంది? ఖతర్నాక్ ఫిగర్. ఢిల్లీయా? పుట్టింది చెన్నై, పెరిగింది హైదరాబాద్, ఇప్పుడు బాంబే. ఐ లవ్ యూ చెప్పేసావా? ఎక్కడా? 15 ఏళ్ల ముందు పుట్టింటే చెప్పేసేవాడిని. పెళ్ళై పిల్లలను కూడా కనేసింది. మనసులో పెట్టుకుని చెప్పడానికి మాత్రం ఏంటి? నేనెవరినన్నా లవ్ చేశానా అని అడగాలనుంది కదా, అడుగు. సరే, నేనే చెప్పేస్తాను. లోపలికి వెళ్దాం పద. ఎందుకు? వర్షం పడేలా ఉంది. రాని. తడిసిపోతావు. తడవని. జలుబు చేస్తుంది. జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. రాని, నీకే. నువ్వు వెళ్ళు, నువ్వు పడు.
వెళ్ళు. ఏ నువ్వు తడిసిపోవా? నీకు జలుబు రాదా? నీకు జ్వరం రాదా? నువ్వు వెళ్ళు. వర్షం నీకు ఇష్టమేనా? వర్షం ఇలాగే పడుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఆ! ఏయ్! ఏ నచ్చలేదా? వర్షం ఎక్కడ నచ్చుకుని ఉంటుందా?